నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. సో ఈటెల రాజేందర్ గారి పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సో దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో మాట్లాడే మనతో పాటు బీజేపీ నాయకులు గడ్డం సాయి గారు ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఈటెల రాజేందర్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బండి సంజయ్ ఓడించడం కావచ్చు, అధ్యక్ష పదవి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ షిఫ్ట్ మారకపోవడం గ్యారంటీ ఏందా అని చెప్పి ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించి ఈరోజు నాగేశ్వరరావు గారు సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ గారు అందరం గౌరవిస్తాం. వారి గతంలో ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు కూడా అన్ని సంఘాలు మద్దతు తెలియజేసింది, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వారి మద్దతు తెలియజేసి వారి గెలుపు బాటలో మనందరం కూడా ఉన్నాం. అయితే నేను ఒకటి తలుచుకున్నాను. ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు కూడా పేదల పక్షంలో ఉండేటువంటి నాయకుడు. 24/7 ఆయన రాజకీయమే చేస్తాడు. వేరే ఇంకో పని చేయడు, ఇంకో బిజినెస్ చేయడు, ఏది చేయడు. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని కొట్లాడు. అదేవిధంగా కరోనాలో మనం చూసాం. ఈటెల రాజేందర్ గారు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి కుటుంబానికి ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు. సో ఏ విధంగా కాపాడే కూడా మనం అందరం చూస్తాం. సో ఇలా ఇనిషియేటివ్ తీసుకుని ఒక ఆరోగ్య శాఖని ఆయన మీద అనారోగ్య శాఖని రాసినా కూడా దాన్ని ఆరోగ్యంగా మార్చినటువంటి గొప్ప నాయకుడు ఈటెల రాజేందర్ గారు. కానీ ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దీన్ని మేము ఖండిస్తూ ఒక మాట అడుగుతా ఉన్నాం. ఈటెల రాజేందర్ గారు ఏం చేశారు? పేదల పక్షాన ఉంటూ చెరువులో ఎవరైతే ఇల్లులు కోల్పోతా ఉన్నాయో, ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే గుండెలు బాదుకుంటా ఉన్నారో వారికి భరోసా కలిగించడానికి ప్రతి చెరువు తిరుగుతూ హైదరాబాద్ ఉన్న చెరువులలో ఎక్కడైతే చెరువుల దగ్గర ఇల్లు కూలగొడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ పేదల యొక్క ఇళ్ళని కూలగొట్టాల్సిన అవసరం లేదు, వారిపైన చర్యలు వారి మీద ఇల్లులు కూలగొట్టినట్టే తప్పకుండా మేము మద్దతు ఉంటామని చెప్పి ఈటెల రాజేందర్ గారు సంబోధిస్తూ ఒక మాట ఏమన్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మేధావి, మీలాంటి వాళ్ళు కూడా ప్రజల పక్షాన ఉండకపోతే మీలాంటి ఒక లెఫ్ట్ బాధీలు మీరు గొప్ప నాయకులు చెప్పుకునేటువంటి మీరు కూడా మేము ప్రజల కోసమే కొట్లాడదాం, గుడిసెలు వేస్తామని చెప్పుకునే మీ చరిత్ర ఈరోజు పేదల యొక్క ఇల్లులు కొడుతుంటే మీరు ఎక్కడ పోతున్నారు? నిద్రపోతున్నారా? మీరు ఇలా ఒక నెత్తుకోవడం కరెక్ట్ కాదు కదా, ఒక నాయకుడిని ఎత్తుకుని రాబిన్ హుడ్గా పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. నిజంగా ఈ గతంలో ఎన్నో సందర్భాల్లో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేము గుడిసెలు వేయించి ఇల్లులు కాపాడినాం, గుడిసెలు వేయించినాము, పేదలకు ఎంతో మంది సాయం చేశాము, ప్రభుత్వ స్థలాలు గుడిసెలు వేయించి మేము చేశామన్నారు. ఇక గుడిసెలు కాదు ఇల్లులే పోతున్నాయి, ఎందుకు మాట్లాడతలేవని మాట్లాడడం జరిగింది. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ని ఓడగొట్టండి ఈటెల రాజేందర్ గారే అంటారు. నిజంగా ఈటెల రాజేందర్ గారికి బండి సంజయ్ని ఓడిపోతారా? ఒక్కటి అడుగుతున్న ఈ సందర్భంగా చాలా గట్టిగా అడుగుతున్న ఈ విషయాన్ని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఒక్క మాట చెప్పండి నాకు, మీరు ప్రజలతో గెలిచారా లేకపోతే కేసీఆర్తో కుమ్మక్కై లోపల గెలిచారా అనేది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు తలుచుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు గెలవరు, ప్రజలు గెలిపిస్తేనే నాయకుడు గెలుస్తారు. ఒక నాయకుడు తలుచుకుంటే ఓడిపోవడం కానీ, ఒక నాయకుడు తలుచుకుంటే గెలవడం కానీ అనేది జరగదు. ప్రజలు గెలిపించేవాళ్ళు, ప్రజలు ఓడగొట్టేవాళ్ళు. అలాంటి ఫార్ములా మీకు తెలిసి, డెమోక్రసీ ఏందో మీకు తెలిసి, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆల్ ది పీపుల్ అని తెలిసి ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఓడగొడితే బండి సంజయ్ ఓడిపోయిందని సిల్లీగా మాట్లాడుతున్నావు, ఎంత చీప్గా మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించారు. ప్రజలు ఓడగొడితే ఓడిపోతారు, ప్రజలు గెలిపిస్తే గెలుస్తారు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, ఈ వర్డ్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక లెఫ్ట్ వాదివి, ఓకే, ఒక జర్నలిస్ట్వి, లేకపోతే ఇంకా నువ్వు XYZ ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్వి, నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నావు? RSS వాళ్ళు ఆయనకు పదవి ఇవ్వడం లేదు అని చెప్తున్నావు. అసలు నీకేం తెలుసు? ఒక లెఫ్ట్ వాదికి RSS వాళ్ళతో ఏం సంబంధాలు ఉంటాయి? అనాలిసిస్ చేసినప్పుడు ఆధారం లేకుండా మాట్లాడితే 100% గట్టిగా ఖండించుకుంటూ హెచ్చరిస్తాం కూడా. దీని విషయంలో మీరు ఈ మాటను వెనక్కి తీసుకోకపోతే రూపం మారుతుంది, దీని యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని చెప్పి తెలియజేస్తా ఉంది. సో ఫైనల్ హైడ్రా గురించి ఏం చెప్తారు? అంటే హైడ్రా అక్కడక్కడ గుల్చి వేస్తా ఉన్నా. సో మొన్న ఇన్కన్వెన్షన్ కావచ్చు, నిన్న రామ్నగర్ కావచ్చు, ఈరోజు రాజేంద్ర నగర్ కావచ్చు. సో బీజేపీ రామ్నగర్ సంబంధించిన బీజేపీ కార్పొరేటర్, సో అక్కడ హైడ్రా అనేది కూల్చివేస్తారు. సో మీరేం చెప్తారు? హైడ్రా అనేది ఒక హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక హైడ్రామా. ఈరోజు పొలిటికల్ స్ట్రాటజీగా ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక దగ్గర BC డిక్లరేషన్ అని, ఒక దగ్గర యూత్ డిక్లరేషన్ అని, ఒక దగ్గర మహిళా డిక్లరేషన్ అని, ఒక SC డిక్లరేషన్ అని, ఒక ST డిక్లరేషన్ అని ప్రజలని మెస్మరైజ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నాడో అది విఫలం జరిగింది. రైతు బంధు వేయలేకపోతుండు, ఆ 2000 పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేకపోతుండు. నెక్స్ట్ అదేవిధంగా స్కూటీలు ఇవ్వలేకపోతుండు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లో ఏం చర్చ జరుగుతుందంటే ప్రభుత్వం వైఫల్యం అయిపోయిందని ఒక చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం వైఫల్యం అవుతున్న చర్చని డైవర్ట్ చేయడానికి ఒక హైడ్రా అనే సమస్యను క్రియేట్ చేశారు. హైడ్రా అని మీరు పోయి గూగుల్లో సెర్చ్ చేస్తే డ్రాగన్ పేరు అది. అంటే ఈరోజు ఆ డ్రాగన్ పేదల పక్షాన ఉండకుండా ఆ డ్రాగన్ ఏం చేస్తుంది? పేదల మీద పడతా ఉంది. ఈరోజు పెద్దలను నేను ఎన్కమిషన్ మొదలుపెట్టావు, ఎవరేం నేను ప్రశ్నించలేదు, అందరు స్వాగతించారు. ఇంకా పెద్దవాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే కూడా నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ మినిస్టర్లు ఏమైనా తప్పు చేస్తే కూడా
చర్య తీసుకో, నీ తమ్ముళ్ళు ఏమైనా తప్పు చేస్తే చర్య తీసుకో, తప్పులే మేము అనట్లేదు. కానీ ఈరోజు హైడ్రా సంస్థ ఎలా చేస్తుందంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు పేదల మీద ఈరోజు విరుచుకుపడడం అనేది నాకు చాలా కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఒక చెరువు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళకి పర్మిషన్ ఎలా వచ్చాయి? అధికారులు ఇస్తేనే పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ చూసి వాళ్ళు లోన్ ఇచ్చారు. లోన్ ఇవ్వడం వల్ల పేదలు వచ్చి అక్కడ ఇల్లులు కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్నారు. హైదరాబాద్లో జాగా కొనుక్కునే పరిస్థితులు ఉంది కాబట్టి వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు. ఈ రోజు మీరు అపార్ట్మెంట్ పడేస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ పడేయడం వల్ల ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి? ఆ సామాన్యుడు ఈఎంఐ ఎవరు కట్టాలి? ఆ ఇల్లు కోల్పోయింది, ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టిస్తారా? ఇలాంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం. నిజంగా చెరువులను కాపాడేటువంటి ఆలోచన ప్రభుత్వానికే ఉంటే ఫస్ట్ మీరు పూడికలు తీయండి. మీరు 20 సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా ఎఫ్టీఎల్ పెరిగిందంటే గతంలో మేము పోయం నేర్చుకున్నాం చిన్న ఉన్నప్పుడు, కవ్వాడాల కంకర్ పానీ ఆయా ఉప్పర్, కవ్వాడాల కంకర్ పానీ ఆయా ఉప్పర్. ఈరోజు చెరువులు వర్షాలు పడుతుంటే కంకర్ వస్తుంది, ఉష్క వస్తుంది, నిండిపోతుంది. తీసేది ఎవరు? ఎఫ్టీఎల్ పెరగకపోతే ఏం పెరుగుతుంది మరి? అసలు ఎఫ్టీఎల్ అనే పదంకి మీనింగ్ లేదు, యాక్ట్ లేదు. మీకు తెలుసో తెలియదో, ఎఫ్టీఎల్కి యాక్ట్ లేదు, జీవో ద్వారా వచ్చినటువంటిది. అది 2012లో జీవో ద్వారా వచ్చింది. ఎఫ్టీఎల్కి యాక్ట్ లేదు. అదేవిధంగా మనకు బఫర్ జోన్ అని ఉంటుంది, దానికి యాక్ట్ లేదు. మీకు నిజంగా యాక్టే ఉంటే మరి ఈరోజు నెక్లెస్ రోడ్ ఏ విధంగా ఉంది? నెక్లెస్ రోడ్ చెరువులోనే థ్రిల్ సిటీ అని ఒకటి ఉంటుంది. ఆ థ్రిల్ సిటీ ఎలా నడుస్తుంది? ఫస్ట్ ఇలాంటివి కదా నువ్వు గులగొట్టాల్సింది. నువ్వు పేదల యొక్క ఇల్లులు ఎందుకు గులగొడుతున్నావు? పేదల ఇల్లును గులగొడుతున్నప్పుడు పేదలకు ఏం న్యాయం చేయబోతున్నావు? వాళ్ళకి ఏమైనా ఇల్లులు కట్టిస్తావా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కంపల్సరీ ఇస్తావా అనే దానిపైన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం. రెండో విషయం, ఈరోజు చెరువులను కాపాడాల్సిన ఆలోచన మంచిది, మేము అందరం స్వాగతిస్తున్నాం. ఒక గంగాపుత్రుడుగా, చేపలు పట్టేవాడుగా నేను స్వాగతిస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు చెరువులు కాపాడే ఆలోచన నీకుంటే చెరువులోకి డ్రైనేజ్ నీళ్ళు రాకుండా కాపాడే ఆలోచన ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి చెరువు కూడా ఈరోజు కాలుష్యానికి గురి అయిపోయి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ వ్యర్థాలంతా కూడా చెరువులోకి వస్తున్నాయి. ఈరోజు కంపెనీల ద్వారా వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వాటర్ అంతా కూడా చెరువులోకి వస్తూ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మరి ఏదైతే మూసి నాలా ఉందో అలా నుంచి మంచినీళ్ళు పారేటువంటి మూసి అక్కడ ఎక్కడైతే వికారాబాద్లో ప్రారంభమైనటువంటి మూసి హైదరాబాద్కి రాగానే, హైదరాబాద్ పరిసరాలకు రాగానే ఎందుకు మురికి నీళ్ళుగా మారుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం. దాన్ని మంచినీళ్ళు చేసి స్వాగతిస్తాం. కానీ నేను ఈరోజు పరిరక్షణ కాపాడుతున్నా, చెరువులను కాపాడుతున్నా అంటే డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడిదక్కడ పెట్టి ఈరోజు మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం అవుతున్నదని డైవర్ట్ చేయడానికి ఒక హైడ్రాని క్రియేట్ చేసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీనిపైన పేదలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బీజేపీ ఉంటుంది, బీజేపీ నాయకులు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా నాగేశ్వరరావు గారు అన్న మాటను వెనక్కి తీసుకోకపోతే దాని రూపాన్ని కానీ దాని యొక్క ఆలోచన స్థితిని కానీ యాక్షన్ ప్లాన్ని కానీ వేరేలా చేస్తామని తెలియజేస్తాం.